మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు స్వీట్ ఐటెం సారపప్పుతో బర్ఫీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది స్వీట్స్ మీద వేయటమే కాకుండా అదే సారపప్పుతో బర్ఫీ ఎలా తయారు చేయాలో చూద్దాం. సారపప్పుని ఒక 2-3 గంటలు నానబెట్టాలి. ఇది నానబెట్టిన సారపప్పు. ఇలా నానబెట్టిన సారపప్పుని మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో నానబెట్టిన సారపప్పు వేసి మెత్తని పేస్ట్లా తయారు చేసుకుందాం. అలాగే మరొక చిన్న మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు కొబ్బరి ముక్కలు కూడా వేసి దీన్ని కూడా మిక్సీ చేసుకుందాం. ఇది అలా వచ్చిన సారపప్పు మిశ్రమం ఇంత మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసిన కొబ్బరి. ఇప్పుడు వీటిని ఎలా బర్ఫీ చేయాలో చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేద్దాం. వేసి దానిలో అది కాగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి మిశ్రమం వేద్దాం. దీన్ని 1 నిమిషం వేయించిన తర్వాత సారపప్పు పేస్ట్ కూడా వేసుకొని దీన్ని గట్టిగా అయ్యేంత వరకు నెయ్యిలో ఇది ఉడికేంత వరకు స్టవ్ మీద పెట్టి ఒక 5 నుండి 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత దీనిలోనే మరొక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసి బాగా కలుపుకుందాం. పది నిమిషాలు అయిన తర్వాత దీనిలోనే 1 కప్పు పంచదార కూడా వేసి మరొక 5 నిమిషాలు ఉడికించుకుందాం. పంచదార కరిగి ఈ మిశ్రమం గట్టిపడేంత వరకు ఉడికించుకుందాం. ఇలా ఇప్పుడు రెడీ అయింది. దీనిలో 4-5 యాలక్కాయలు కొట్టి యాలకుల పౌడర్ కూడా కలిపి మరొక నిమిషం కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా రెడీ అయిన ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని దానిలో వేసుకుందాం. దానిలో మిశ్రమం వేసి సమంగా పరిచి చల్లారనిద్దాం. కాస్త గోరువెచ్చగా ఉండగానే దీన్ని మనకి ఇష్టమైన ఆకారంలో ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుందాం. మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే సారపప్పుతో బర్ఫీ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.